నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఇనీషియల్‌గా పార్టీ పెట్టిన కొత్తలో ఆయన ఫోటో పెట్టుకొని భారీగా లబ్ధి పొందింది. అంటే ప్రతి చోట ఎక్కడ వీలైతే అక్కడ వాళ్ళ మీడియాతో సహా వైఎస్ఆర్ ఫోటో పెట్టుకొని దాని ద్వారా ఓట్లని కొంత లబ్ధి పొందింది. ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలు అంటే జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకెందుకు అవసరంలా పని అయిపోయిందని చెప్పేసి అది కొద్దిగా మరుగున పరిచారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ మళ్ళీ 11 సీట్లకు పరిమితమై అధికారం కోసం వ్యూహాలు పన్నుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో మీద మళ్ళీ ఫోకస్ పెట్టింది. ఈ మధ్య కాలంలో జులై 8 మొన్న 2 రోజుల క్రితం జరిగినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంలో మరి భారీ ఎత్తున యథావిధిగా నివాళులు అర్పించారు. ఒంగోలులో ఆడ కార్యకర్తలు, మగ కార్యకర్తలు కొట్టుకున్నారు. డిష్యూం అయింది. ఏదేమైనా వైఎస్ కాంగ్రెస్ పార్టీకి, జగన్ రెడ్డి పార్టీకి ఏమన్నా సంబంధం ఉందా? లింక్ ఉందా? అసలు ఆ వైఎస్ఆర్‌కి, వైఎస్ఆర్ సిపికి ఏంటి కనెక్షను? ఏమన్నా డిఫరెన్స్ ఉందా? లింక్ ఉందా? ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఎవ్రీ ఇయర్ భారీగానే చేస్తూ ఉంటారు. కానీ వైఎస్ఆర్‌సీపీ చేసే హంగామా, సోషల్ మీడియా ప్రచారం ఈసారి కూడా కొద్దిగా మోతాదు ఎక్కువై కొట్టుకునే స్థాయికెళ్ళింది. ఇంకా చెప్పాలంటే కాస్త భారీగా హంగామా చేశారు. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ బొమ్మ జగన్ రెడ్డికి అవసరం అని అనిపించింది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఆయన క్రెడిబిలిటీ పడిపోవటంతోటి ఇప్పుడు వైఎస్ బొమ్మని తెర మీదకి మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ చెప్తా. సామాన్యులకు ఒక పెద్ద సందేహం కొంతమందికి అట్‌లీస్ట్ ఏంటంటే, అసలు వైఎస్ రాజశేఖర రెడ్డికి ఇప్పుడు ఉన్న జగన్ రెడ్డి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంబంధం ఏంటి? వైఎస్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఏనాడైనా వైసీపీ కండువా కప్పుకున్నారా? లేదా ఆయన సిద్ధాంతాలకైనా వైసీపీ కట్టుబడి ఉందా? సిద్ధాంతాలను అమ్మేసి లెగసీని వాడుకున్న జగన్ రెడ్డి అనేది వాస్తవం. వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును, ఆయన ఇమేజ్‌ని కేవలం ఓట్ల కోసం, ప్రజలని మభ్యపెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ అత్యంత చాకచక్యంగా వాడుకుంది. వైఎస్ఆర్ ఆశయాలకు, వైసీపీ ఆచరణకు అసలు పొంతనే లేదు. ఇది నగ్న సత్యం. ఇక అన్నిటికంటే ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని వైఎస్ఆర్ అనే అక్షరాలకు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుకి ఎలాంటి సంబంధం లేదు. ఎన్నికల సంఘానికి ఇచ్చిన నిబంధనల ప్రకారం ఆ పార్టీ పూర్తి పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. అంటే కేవలం టెక్నికల్ అబ్రివేషన్ కుదిరిందనే ఒక ఏకైక కారణంతో అది వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు వచ్చే విధంగా ఆ వైఎస్ఆర్ పేరును కలిపి కలరింగ్ ఇస్తూ ప్రజలను దశాబ్ద కాలంగా భ్రమల్లో ఉంచిన మాట వాస్తవం. నిజానికి వైఎస్ రాజశేఖర రెడ్డి పుట్టుకతో కాంగ్రెస్ వాది మొదల నుంచి చివరి దాకా చనిపోయేంత వరకు కాంగ్రెస్ లీడర్గానే శ్వాస విడిచారు. ఆయన మెడలో ఎప్పుడూ కాంగ్రెస్ కండువానే ఉండేది. వేరే వైసీపీ నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నట్టుగా వైఎస్ఆర్ ఏనాడు, ఎన్నడూ, ఎప్పుడు నీలిరంగు కండువా కప్పుకున్నది లేదు. అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఈ పార్టీ లేదు, అది వేరే విషయం. ఇది ముమ్మాటికి వైఎస్ లెగసీని హైజాక్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకా చెప్పవలసి వస్తే సిద్ధాంతాల పరంగా కూడా వైరుధ్యం ఉన్నమాట వాస్తవం. వైఎస్ రాజశేఖర రెడ్డి తన 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో లౌకిక వాదానికి కట్టుబడి కుల మతాలకు అతీతంగా పాలన సాగించారనేది వాస్తవం. జాతీయ స్థాయిలో బీజేపీ అనుసరించేటువంటి మతపరమైన రాజకీయాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఎస్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆయన లైఫ్లో, పొలిటికల్ లైఫ్లో. కానీ ఈ రోజున వైసీపీ పూర్తిగా కమల దళానికి సరెండర్ అయిన విధంగా వ్యవహరిస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. రాజకీయ సిద్ధాంతాల పరంగా చూస్తే వైఎస్ఆర్ అవలంబించినటువంటి పందాకు, జగన్మోహన్ రెడ్డి నడిపిస్తున్నటువంటి అరాచక రాజకీయాలకు, వ్యూహాలకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. కోర్టు తీర్పుల ధిక్కరణ, ఐఏఎస్ అధికారులను జైలు పాలయ్యేలాగా చేయటం చూశాం. వీటన్నిటికీ మించి, అన్నిటికంటే మించి ఫ్యాక్ట్
పార్లమెంట్లో బీజేపీ ఏ బిల్ అన్నా పెట్టనియండి, ఎనీ బిల్ అడగకుండానే మద్దతు ఇస్తూ కట్టు బానిసలాగా వ్యవహరించటం వైఎస్ ఆత్మను ఘోరంగా అవమానించటం కాదా? వైఎస్ఆర్ బతుకుంటే బీజేపీ కింద పడి దండాలు పెట్టే జగన్ రాజకీయాలని అస్సలు అంగీకరించేవారు కాదు. ఇది వాస్తవం. వైఎస్ కుటుంబం అయినా కూడా ఆయన వెంట లేదు. కొంత సొంత కుటుంబంలోనే వైఎస్ఆర్ వారసత్వం ముక్కలైన తీరు కూడా వైసీపీ నైతికతను ప్రశ్నిస్తుంది కదా. వైఎస్ఆర్ ఆశయాల కోసమే పార్టీ పెట్టామని చెప్పుకునే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి కన్న తల్లి విజయమ్మను పార్టీ గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి సాగనంపిన విషయం చూసాం, ఇంటిలో నుంచి వెళ్ళదొబ్బిన విషయం చూసాం, తోడబుట్టిన చెల్లెలు వైఎస్ షర్మిలను ఆస్తుల వివాదాలు రాజకీయ కక్షలతో రోడ్డుకి ఈడ్చిన విషయం మనం చూసాం. వైఎస్ఆర్ని అమితంగా ప్రేమించే ఆయన సొంత తమ్ముడు వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైతే ఈ హత్య కేసులో నిందితులను కాపాడేందుకు వైసీపీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు శత విధాలా ప్రయత్నించింది అనే ఆరోపణలు ఇప్పటికీ అప్పటికీ ఉన్నాయి. కుటుంబంలో మహిళలను బాబాయిని గౌరవించలేని వారు వైఎస్ జయంతిని జరపటం కేవలం రాజకీయ కపటత్వం కాదా? ప్రజలు నమ్ముతారా ఇది? నమ్మరు. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసి వైసీపీకి ఇచ్చిన కోలుకోలేని షాక్తో జగన్మోహన్ రెడ్డి సెంటిమెంట్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. ఇది వాస్తవం. జిల్లాల్లో జనాల్లో కోల్పోయినటువంటి నమ్మకాన్ని తిరిగి ఎలాగైనా సంపాదించుకోవాలి, మళ్ళీ పెంపొందించుకోవాలన్న ఆరాటంతో పోరాటంతో మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని భారీ ఎత్తున ప్రచారం చేసుకొని డ్రామాలు మొదలుపెట్టారు. మొన్న జరిగిన జయంతిలో పేరులో కానీ సిద్ధాంతాల్లో కానీ కుటుంబ విలువల్లో కానీ ఎక్కడ వైఎస్ఆర్ ఆశయాలను పాటించని వైసీపీకి, వైఎస్ఆర్సీపీకి లేదా జగన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ బొమ్మను వాడుకునే హక్కు ఉందా? ఈ మభ్యపెట్టి రాజకీయాలని ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఎప్పుడో పసిగట్టారని, అందుకే వైఎస్ఆర్ నిజమైన వారసత్వం కాంగ్రెస్తోనే ముగిసింది అనేది రాజకీయ విశ్లేషకులు ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు అనేది వాస్తవం. ఎంత కాదనుకున్నా వైఎస్ఆర్కి వైఎస్ఆర్సీపీకి ఏమాత్రం సిద్ధాంతపరంగా లేదా ఎక్కడ కూడా ఆలోచనలో కూడా డిఫరెన్స్ చాలా ఉంది. ఆయన ఆచరించిన పందా వేరు, ఇప్పుడు వైసీపీ అనుసరిస్తున్నటువంటి వ్యూహాలు వేరు. కాబట్టి ఆయన ఫోటో పెట్టుకున్నంత మాత్రాన ఆయన వారసులు అని చెప్పుకునే చేసే ప్రయత్నం ఓటర్లని ఆకర్షించదు. వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ మనిషి అనేది వాస్తవం. వీళ్ళు ఫోటోలు పెట్టుకున్నంత మాత్రాన ఓట్లు రావు అనే సత్యాన్ని వైఎస్ఆర్సీపీ గ్రహించాల్సిన అవసరం ఉంది. మరి ఈ వీడియో చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.